సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. కులోన్మాదం మీద చావుడప్పు మోగించిన మూవీ ఈ దండోర. శివాజీ గారు ఎంత బాగా యాక్ట్ చేశారండి, నిజంగా వండర్ఫుల్. కానీ ఈ మూవీ సందర్భంగా జరిగిన కాంట్రవర్సీ నిజంగా ఈ మంచి సినిమాని తగలబెట్టేసింది. అదే బాధాకరం. తెలుగు మూవీస్ లో రేర్ మూవీ నిజంగా ఈ దండోర. శివాజీ గారిని సోషల్ మీడియాలో రకరకాల కారణాలతో చాలా ఎక్కువగా యూత్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇంకా యూత్ ఫాలోయింగ్ పెరిగింది కదా, సో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ దండోర. ఎందుకో చెప్తాను, ముందైతే మీరు ఈ చిన్న క్లిప్ చూడండి. Being lowered from a bridge to a cremation site on the river bed underneath. This is coming from Tamil Nadu's Vellore district. It's gone viral. There is no public road to the cremation site on the river bed. The only option is to trespass into the private property owned by upper castes. ఈ క్లిప్ చూసారు కదా, ఏమనిపిస్తుంది? ఈ మూవీలో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది. సో నాకైతే ఇది మనం మనుషులుగా సిగ్గుపడాల్సిన విషయము అని అనిపిస్తుంది. ఎంత ఘోరము, ఎంత అమానవీయము. కులం పేరుతో జరిగే వివక్ష చివరికి ఎంత దాకా పోయింది అంటే, చివరికి మనిషి చనిపోయిన తర్వాత కూడా, అంటే శవాన్ని కూడా కులము వెంటాడుతూ ఉంది అని చెప్పి చూపించే సంఘటన ఇది. అంత్యక్రియలు అనేవి మనిషి జీవితంలో చివరిసారిగా జరిగే కార్యక్రమం. సో ఒక మనిషికి సమాజం ఇచ్చే ఒక చివరి రెస్పెక్ట్. కానీ అక్కడ కూడా కులోన్మాదము, కుల వివక్ష ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే అమానవీయ ఘటన తమిళనాడులో ఉండే వెల్లూరు జిల్లా వానియంబాడి తాలూకాలో నారాయణపురంలో 2019 ఆగస్టు 17న జరిగింది. ఆ ఊళ్ళో తరతరాలుగా దళితులు చనిపోతే పాలార్ నది ఒడ్డున ఉండే ఒక శ్మశానంలో మాత్రమే అంత్యక్రియలు చేసేవాళ్ళు. వాళ్ళు ఆ శ్మశానానికి వెళ్ళడానికి రెండు వైపులా కూడా, అంటే ఆ దారికి రెండు వైపులా కూడా ఆధిపత్య కులాల వాళ్ళ భూములు ఉన్నాయి. వందల ఏళ్ళ నుంచి, అంటే నిన్న మొన్నటి దాకా కూడా వాళ్ళు అదే భూముల్లో నడుచుకుంటూ వెళ్ళి శవాల్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసేవాళ్ళు. కానీ ఇక మీదట మీరు అట్లా నడవడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఆధిపత్య కులాల ఆ భూముల యజమానులు వాదిస్తున్నారు, దళితుల్ని అడ్డుకున్నారు. దళితుల శవాలు మా భూమిలో నుంచి తీసుకెళ్తే మాకు అరిష్టము అని చెప్పి శ్మశానానికి వెళ్ళే దారిని వాళ్ళు కబ్జా చేసి మూసేశారు. అయ్యో, మాకు రోజు నడవడానికి దారి ఇవ్వకపోయినా పర్లేదు, మీరు జస్ట్ మా వాళ్ళు చనిపోయినప్పుడు చివరి కర్మకాండలు చేసుకోవడానికి మాత్రం, ఆ శవాల్ని తీసుకెళ్ళడానికి మాత్రం దారివ్వండి అని చెప్పి దళితులంతా ఎంత బ్రతిమలాడినా కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. దీంతో ఇంకా చేసేదేమీ లేక పాలార్ నది బ్రిడ్జ్ పై నుంచి ఇలా చనిపోయిన శవం పాడిని తాళ్ళతో కట్టి కిందికి తీసుకొని వచ్చి, అంటే ఆ రూట్లో పొలాల మధ్య నుంచి పోకుండా బ్రిడ్జ్ పై నుంచి తీసుకొని వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారనమాట. ఈ చిన్న వీడియో క్లిప్ ద్వారా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ రియల్ ఇన్సిడెంట్ ఈ దండోర మూవీ డైరెక్టర్ని బాగా ఇన్స్పైర్ చేసినట్టుంది. దాని చుట్టూ ఒక బలమైన కథని ఆయన తయారు చేసుకున్నాడు. ఎక్కడైనా దళితుల మీద దాడి జరిగితేనో, దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి మనం చెప్తే, ఈ రోజుల్లో ఇంకా కులం ఎక్కడుంది, కుల వివక్ష ఎక్కడుంది అని చెప్పి వాదించే వాళ్ళు మనకు విపరీతంగా కనిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను మీకు చూపించిన ఆ వీడియో క్లిప్ అలాంటి ఇన్సిడెంట్స్ చూపిస్తే ఏం చెప్తారు? మన పక్కనే సిద్దిపేట మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతున్న అమ్మాయిని దళిత్ అనే కారణంతో ఆమె ప్రేమించిన బీసీ అబ్బాయి తిరస్కరిస్తే ఆ వివక్ష భరించలేక ఆ జూనియర్ డాక్టర్ ప్రాణాలు తీసుకుంది. కుల వివక్షను, అంటరానితనాన్ని నిషేధిస్తూ రాజ్యాంగం చేసి 80 ఏళ్ళు అవుతున్నా కూడా మన దేశంలో కులాన్ని చావనివ్వకుండా పెంచి పోషిస్తున్నది. ఇప్పటికీ మనిషిని మనిషిలాగా కాకుండా కులం కోణంలోనే చూస్తున్నది ఎవరు? ఈ కుల వివక్ష అనేది ఎంత దుర్మార్గంగా ఉంటుందో తెలుగు ప్రజలకు హత్తుకునేలాగా చూపించారు ఈ దండోర మూవీలో. సో మీ అందరికీ తెలుసు కదా, తెలుగు సినిమా కథల్లో కులం గురించి డిస్కషన్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ తమిళంలో వెట్రిమారన్ తీసిన అసురన్ మూవీ చాలా ఫేమస్. తండ్రి క్యారెక్టర్ చేసిన ధనుష్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ అసురన్ మూవీ ఈ కులం అనే ఇష్యూని చాలా బలంగా డిస్కస్ చేస్తుంది. దళితుల మీద ఎంతటి అణచివేత, హింస ఉంటుందో అసురన్లో చాలా ఓపెన్గా చూపిస్తారు. అదే మూవీని వెంకటేష్ హీరోగా నారప్ప పేరుతో రీమేక్ చేశారు. కోట్ల రూపాయలు ఇచ్చి ఆ మూవీ రైట్స్ కొనుక్కొని మరీ తెలుగులో తీశారు. తెలుగులో వచ్చిన నారప్పలో కులం ప్రస్తావన ఎక్కడా ఉండదు. అసలు కులం ప్రస్తావన లేకుండా చాలా జాగ్రత్తగా తీశారనమాట. భూమి కోసం చేసే పోరాటంగా మాత్రమే ఆ సినిమాను మార్చారు. ఎందుకు? కులం గురించి చర్చిస్తే సినిమాలు చూడరేమో మన తెలుగు ఆడియన్సు అనేది ఒక భయం ఇండస్ట్రీలో. దళితుల గురించి డిస్కస్ చేస్తే ఆధిపత్య వర్గాలకు కోపం వస్తుందేమో అనే భయం. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర ఇప్పటికీ దళితులకి పవర్ లేదు, వాయిస్ లేదు. అందుకే ఆ భయం అనమాట. వేరు కులాల వాళ్ళు ప్రేమించుకోవడము, పేరెంట్స్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోవడము, లేకపోతే పరువు హత్య, కక్షలు, కార్పణ్యాలు,
ఇలాంటి కోణాల్లో రొటీన్గా వచ్చే సినిమాలకు భిన్నమైన కథ ఈ దండోరాలో మనం చూస్తాం. ఈ కథను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకుడు మురళీకాంత్ దేవాసోత్ను మనం ఇక్కడ అభినందించాలి. స్పాయిలర్ లేకుండా ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది 3 ముక్కల్లో చెప్పాలి అంటే, తెలంగాణలో ఉండే ఒక మారుమూల పల్లెలో ఒక మోతుబరి రైతు శివాజీ, అతని నరనరాన ఈ కుల దురహంకారం జీర్ణించుకుపోయి ఉంటుంది. ఎంతగా అంటే తన కులం అమ్మాయిలతో దళిత అబ్బాయి మాట్లాడడానికి కూడా అతను సహించలేడనమాట. ఎవరైనా మాట్లాడితే వెళ్ళి కొట్టొస్తాడనమాట. సో అలాంటి కుల దురహంకారం ఉన్న తండ్రికి తన కూతురు అంటే ప్రాణం. ఆమె కాలేజ్లో ఒక దళిత యువకుడిని ప్రేమిస్తుంది. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు, ఆ అబ్బాయిని తండ్రి చేసిన చర్య వల్ల ఆ తండ్రి జీవితం ఎలా మారిపోయింది, ఆ కూతురు ఏమైంది, సో ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ తండ్రి జీవితంలో, ఇదంతా మిగిలిన కథ అనమాట. సో ఈ సినిమాలో యాక్టర్ శివాజీ కులం పిచ్చితో రగిలిపోయే తండ్రిగా అద్భుతంగా యాక్ట్ చేశారు. తనకు సరైన క్యారెక్టర్ దొరికితే ఏ రేంజ్లో యాక్ట్ చేయగలరో ఆయన ఇంకొకసారి ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు. శివాజీ ఆడవాళ్ళ బట్టల మీద చేసిన కామెంట్స్ వల్ల ఆడవాళ్ళ మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయో, ఆ చర్చ వల్ల ఘోరంగా దెబ్బతింది ఈ మూవీ. ఒక మంచి సినిమాను ఒక్క కాంట్రవర్సీ ఎలా కిల్ చేస్తుందో ఈ దండోరా మూవీని దీని చుట్టూ జరిగిన పరిణామాలని ఒక కేస్ స్టడీ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీ నేర్చుకోవాలి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకు శివాజీ కాంట్రవర్సీ వల్ల ఈ మంచి సినిమా లైమ్ లైట్లోకే రాకుండా పోయింది. అసలు ఈ సినిమా గురించి చర్చే జరగలేదు పెద్దగా. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా చర్చ జరిగిందా అంటే అది శివాజీ బట్టల మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత అనసూయ ఇష్యూ, వీటి మీద జరిగింది చర్చ, అంతే. సో ఎంతో కష్టపడి సినిమా తీశారు, అద్భుతంగా కథ ఉంది, అంతే అద్భుతంగా నటించారు. కానీ శివాజీ మాటలు దండోరా మూవీ మీద జనాల్లో జరగాల్సినంత అవసరమైన చర్చను ఆడవాళ్ళ బట్టలు అనే అనవసర చర్చగా మార్చేసి సినిమా జనాన్ని చేరకుండా చేసేసాయి. సరే ఆ గొడవ అట్లా పక్కన పెట్టేస్తే, శివాజీ కొడుకుగా నటించిన నందు కానీ, సర్పంచ్గా యాక్ట్ చేసిన నవదీప్ కానీ, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి కానీ, ఒక డేరింగ్ ఛాలెంజింగ్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసిన బిందు మాధవి కానీ, ఇలా అందరికీ ఈ మూవీలో చాలా అద్భుతమైన రోల్స్, వాళ్ళ కెరియర్లో గుర్తుండిపోయే రోల్స్ దొరికాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఈ డైరెక్టర్ మురళీకాంత్కి ఇది ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీనే సొసైటీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని సెలెక్ట్ చేసుకోవడము, అందులోనూ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీని ఒప్పించి కరెక్ట్ యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని తీయడము అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక సోల్ ఉండే డైరెక్టర్ దొరికారు అని అనిపించింది. ఇష్యూ చాలా సీరియస్గా ఉన్నా సరే ఎక్కడా కూడా అతి ప్రసంగాలు, చాలా పెద్ద పెద్ద బోరింగ్ డైలాగులు ఎక్కడా ఉండవు. మనం చూసే పల్లెలు, మనం వినే రకరకాల ఇన్సిడెంట్స్ బిగ్ స్క్రీన్ మీద చూసినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంత సహజంగా తీయడం అనేది మనకు ఒక గొప్ప ఫీల్ ఇస్తుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఈ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ సమాజంలో బాధ్యతాయుతమైన ప్రొడ్యూసర్స్లో ఒక వ్యక్తి అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే గతంలో ఈయన తీసిన సినిమాలు కూడా ఇలాంటివే. సో నేషనల్ అవార్డు వచ్చిన కలర్ ఫోటో మూవీ కానీ, అలాగే బెదుర్లంక అనే ఇంకొక మంచి సినిమా కూడా ఈయనే ప్రొడ్యూస్ చేశారు. అది కూడా మతం పేరుతో సమాజాన్ని దోచుకునే దొంగ బాబాలు, క్రిస్టియన్ పాస్టర్ల దోపిడీ గురించి తీసిన సినిమా. ఒకే రక్తం ఉన్న మనుషుల మధ్య కులం ఎలా పుట్టింది అని చెప్పి కుల వివక్షను క్వశ్చన్ చేసే పాట ఇప్పటికే యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే డైలాగ్స్, ఒక మనిషి చావు నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ కులం నుంచి మాత్రం తప్పించుకోలేడు. కళ్ళు మత్తు అయితే రాత్రి తాగితే ఉదయాన్నే దిగిపోతుంది, కానీ కులం మత్తు దిగడానికి ఇంతకాలం పట్టింది అని చెప్పి శివాజీ క్యారెక్టర్ చెప్పే డైలాగ్. కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి. కులం మత్తు సార్, టైం పట్టింది. సో చేసే పనిని బట్టి కులం అన్నప్పుడు పని మారితే కులం కూడా మారాలి కదా. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ థియేటర్లోనే కాదు, మనం ఇంట్లో ఓటీటీలో చూసినా కూడా చప్పట్లు కొట్టేలాగా చేస్తాయి. ఒక ఫ్యామిలీలో సడన్గా జరిగే ఒక డెత్, ఆ అంత్యక్రియల నేపథ్యంలో ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. మలయాళంలో పెళ్లిసరి జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మాయు కానీ, కన్నడలో వచ్చిన తిథి కానీ, తెలుగులో వచ్చిన బలగం చాలా ఫేమస్ కదా. ఇలా మనకు గుర్తుండిపోతాయి. అటువంటి మంచి సినిమాల కేటగిరీలోకే ఈ దండోరా కూడా వస్తుంది. చావు, కులము, అంత్యక్రియలు, దాని చుట్టూ ఉండే రాజకీయాల గురించి చాలా అథెంటిక్గా ఈ మూవీ డిస్కస్ చేస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు 2 రకాల మూవీస్ వస్తున్నాయి. పాన్ ఇండియా పేరుతో, మల్టీ స్టారర్స్తో, 100 కోట్ల రూపాయల బడ్జెట్స్తో వారణాసి లాంటి పెద్ద పెద్ద మూవీస్ ఒకవైపు వస్తున్నాయి. ఇంకొక వైపు అందుకు పూర్తి భిన్నంగా కొత్త దర్శకులు కోర్టు, దండోరా లాంటి సినిమాలతో, చాలా తక్కువ బడ్జెట్తో, కొత్త స్టైల్ నరేషన్స్తో కొత్త కథల్ని చెప్పడానికి అంతే ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్నారు. మలయాళము, తమిళ్లోనే కాదు, మన దగ్గర కూడా అటువంటి డిఫరెంట్ సినిమాలు తీయగల టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ మురళీకాంత్ అలాంటి వ్యక్తి అని చెప్పి నాకు అనిపించింది. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత సినిమాను ప్రేమించి అందరి మీద ఉంటుంది. నేను ఇదంతా చెప్పిన తర్వాత అయ్యో దండోరా మూవీ థియేటర్స్లో చూడలేకపోయామే అని చెప్పి బాధపడే వాళ్ళు
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పటికైనా తప్పకుండా చూడండి. సో ఒక కాంట్రవర్సీ వల్ల ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్లకుండా ఆగిపోయిందే అనే బాధతో ఇది నలుగురికి తెలియాలి అని చెప్పి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అనమాట. సామాజిక సమస్యల మీద నాలాంటి వాళ్ళు వందల మంది వీడియోలు తీసినా కూడా రాని అవేర్నెస్ పవర్ఫుల్గా తీసే ఒక్క సినిమాతో వస్తుంది. సినిమాకు ఆ పవర్ ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ మూవీస్ వస్తే వాటిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు మీరు చేసే సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది మన ఛానల్ను, మన వీడియోలను, ఇలాంటి సినిమాలను విస్తృతంగా జనాల్లోకి, యూత్లోకి తీసుకెళ్లడమే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో మీరు చూశారు, వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం, అది ఇండస్ట్రీకి శ్రీరామ రక్ష, నిర్మాతలకి శ్రీరామ రక్ష.